వరంగల్ మహానగరంలో హన్మకొండలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు గారి జయంతి ఉత్సవాల్ని తెలంగాణ ఉద్యమకారులందరం కూడా మరి వైభవంగా జరుపుకోవడం జరిగింది. మరి వరంగల్ నగరంలో ఉన్నటువంటి వారి విగ్రహాన్ని కూడా ఇవాళ మేమందరం కూడా మరి సందర్శించుకుంటున్నాం. యావత్తు తెలంగాణ ప్రజలకి మన తెలంగాణ గడ్డపై పుట్టినటువంటి గొప్ప గొప్ప మహనీయుల చరిత్రలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే పాఠ్యాంశాల్లో చెప్పి మరి చిన్నారులకి చైతన్యపరచాలనేటువంటి ఓ గొప్ప ఆలోచనతోని తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆలోచనలు కూడా మరి కార్యరూపం దాల్చడం జరిగింది. దాంట్లో అతి ముఖ్యులు కాళోజీ నారాయణరావు గారు. స్వాతంత్ర సమరయోధులు, సామాజిక స్పృహ కలిగినటువంటి గొప్ప మహనీయుడు, పద్మవిభూషణ్ గ్రహీత. తన ఊపిరే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి ఊపిరి మరి కాళోజీ గారిది. ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎమర్జెన్సీలో అణచివేత సామాన్య ప్రజలపై చేసే సందర్భంలో నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి ఆనాడు పరిపాలన పట్ల ఒక నిరసనను గలాన్ని విప్పి చైతన్యపరిచినటువంటి రోజులు మాకు గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే మేము ఆ రోజు విద్యార్థులుగా ఉన్నటువంటి రోజులవి. వారికి శాసనసభలు కూడా వారికి వ్యతిరేకంగా కూడా మరి అప్పుడే వచ్చినటువంటి శాసనసభ ఎన్నికలు కూడా పోటీ చేశారు. కాళోజీ గారి కుటుంబం మొత్తం కూడా వారి పెద్దన్నయ్య కాళోజీ రామేశ్వరరావు గారు ఒక గొప్ప న్యాయవాది వరంగల్ బార్ అసోసియేషన్ వరంగల్ కోర్టులో. నాలాంటి వాడికి చాలా అదృష్టం. ఎందుకంటే మరి న్యాయవాది బ్యాండ్స్ నేను కోర్టులో అడుగుపెట్టిన మొదటి రోజు కాళోజీ రామేశ్వరరావు గారే నా మెడకు కట్టడం జరిగింది. గొప్ప మహనీయుల స్ఫూర్తి తీసుకొని మరి వారి ఆలోచనలు తీసుకొని చైతన్యంతో నిండినటువంటి కుటుంబం తెలంగాణ కుటుంబం. తెలంగాణ రాష్ట్రం కోసం మరి పోరాటం చేయాలని చెప్పి ఆలోచన తెలంగాణలో అతి ముఖ్యమైనటువంటి నగరం వరంగల్ నగరం. కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జయశంకర్ గారు, అదే విశ్వవిద్యాలయంలో చాలామంది ప్రొఫెసర్లు, మేధావులు, మరి మన మధ్యలో లేనటువంటి బియ్యాల జనార్దన్ రావు గారు లాంటి నాయకులు కేసీఆర్ గారిని మరి కాళోజీ గారి ఇంటికి తీసుకెళ్ళి కల్పించడం జరిగింది. మేము గులాబీ జెండా పార్టీ పెట్టి మేమందరం 2001 ఏప్రిల్ తర్వాత మే, జూన్ మాసాల్లో పార్టీని విస్తృతపరిచే సందర్భంలో కేసీఆర్ గారు వరంగల్కి వచ్చినప్పుడు మరి కాళోజీ గారి ఇంటికి మేమందరం కలిసి వెళ్ళినాం. కాళోజీ గారు ఆ రోజు ఒకటే మాట అన్నారు, ఈ ఉద్యమాన్ని లేపినప్పుడు కింద పెట్టద్దు, దీన్ని చివరి వరకు పోరాటం చేయాలని చెప్పి ఒక మాట కూడా ఆ రోజు వారు వ్యక్తపరిచారు. అదే స్ఫూర్తితోని కేసీఆర్ గారు ఎత్తుకున్నటువంటి తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు విస్మరించలేదు. మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం 10 సంవత్సరాలు తెలంగాణ అభివృద్ధి వైపు తీసుకెళ్లడం జరిగింది. ప్రజాస్వామ్యం లోపల ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ఈరోజు ఈ గులాబీ జెండా అధికారంలో లేకపోయినప్పటికీ కూడా మరి మాలాంటి ఇంత వందల మంది కార్యకర్తలం ఈరోజు మరి కాళోజీ గారి స్ఫూర్తిని, వారి ఆలోచన విధానాన్ని కొనసాగించాలని చెప్పి మళ్ళీ ఒక రోజు ఈరోజు ఈ జయంతి నాడు మేము శపథం తీసుకుంటున్నాము. అందుకోసమే మేము పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తాము. ఇప్పుడే తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. ఎలాంటి మేము ఇలా అధికారం లేకపోవచ్చు, ప్రభుత్వం లేకపోవచ్చు, కానీ తెలంగాణకి ఏ అన్యాయం జరిగినా కూడా తిరుగుబాటు ధోరణితోని
ముందుకెళ్తామని చెప్పి మళ్ళొకసారి ఈరోజు కాళోజీ గారిని గుర్తు చేసుకుంటూ మేమందరం కూడా ఒక ప్రతిజ్ఞ పూనుతున్నాం.